ఇప్పుడు జాతకం చూసుకుని మన గ్రహస్థితులు బట్టి ఆ, జోదం మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చా? జోదం. ప్యాకాట్లో రేసులు, జోదం షేర్ మార్కెట్ ఆ, ఇలా ఎలా? మామూలుగా స్పెక్యులేషన్ ఉమ్, అనేది పంచమ భావం. దానికి 11వ భావం కలిస్తే స్పెక్యులేషన్ లాభిస్తుంది వాడికి. ఓకే. వాడికి ధనయోగం ఉండాలంటే 2వ భావం ఉండాలి. ఉమ్, ధనకారకుడు గురుడు బాగుండాలి. ఇది శుభం. ఇదంతా ఇక్కడ స్పెక్యులేషన్. ఓకే. ప్రతివాడు ఇప్పుడు చేసే పాన్ షాప్ బిజినెస్ కానించి ఉమ్, కోట్లు చేసే అంబానీ బిజినెస్ దాకా స్పెక్యులేషనే. ఓకే. స్పెక్యులేషన్ బిజినెస్ అంతా స్పెక్యులేషనే. ఉమ్, వాళ్ళకి రాణిస్తుంది. మీరు చెప్పే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ఓడేవాళ్ళు ఉంటారు, గెలిచేవాళ్ళు ఉంటారు, లూజర్స్ అండ్ గెయినర్స్ ఉన్నారు ప్రతిరోజు. మనం ప్రతిరోజు గెయినర్స్లో ఉండాలని మన కోరిక. ఓకే. ఎట్లా ఉంటాడు మరి లూజర్ ఎవడు? అందరూ గెయినర్స్ అయితే ఎవడో అక్కడ పోయినవాడే మనవాడే పెడుతున్నాడు. ఈ స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే అది మాస్ యాక్షన్, వేలంపాట్లాగా. మనకి వేలంపాట్లో ఏమవుతుంది, బయట ఒకడు రేటు మినిమం రేటు మొదలెడతారు సర్కారు పాట, ఉమ్, అది పక్కన కూర్చొని 10 మంది పెంచేస్తూ ఉంటారు రేటు. ఎందుకని? అది గ్రూప్ సైకాలజీ. వాడికంటే నేను ఎట్టైనా కొట్టాలని చెప్పేసి వీడు పెంచుతూ ఉంటాడు. ఉమ్, వాతల వాడు ఏం చేస్తాడు, వీడి మీద కోపం కొద్ది వాడు పెంచి వీడికే వదిలేస్తాడు. అదే. అందులో ఉన్నారు పెంచి వీడికే వదిలేస్తాడు. ఇట్లా గ్రూప్ సైకాలజీ అది. ఓకే. సో స్టాక్ మార్కెట్లో గ్రూప్ సైకాలజీలో పని అయ్యి మనకి ఆ ఇండెక్స్ చూసుకుంటాం. ఆ ఇండెక్స్ చూసుకుని గైడెన్స్ చేస్తారు యాక్చువల్గా. ఓకే. ఇండెక్స్ చూసుకుని వీడి కొన్న స్క్రైప్, వీడి కొన్న కంపెనీ, వీడి కొన్న ప్రోడక్ట్, ఇవన్నీ జాతకాలు ఏదో చెబుతాం. బంగారం ప్రోడక్ట్ ఇది ఉంది, ఇవి సంవత్సరం ఇది, అవి వస్తా దానికి అదే. ఆయన చెప్తాం. వీడికి నాకు పెరిగింది అనుకుంటాడు వీడు. అసలు ఎవడికో లాభిస్తాడు అందులో, గెయినరు లూజరు. వీడి జాతకంలో కనుక ఆ యోగం ఉంటే, ఆ రోజు ఉంటే వీడు లాభిస్తాడు. ఓకే. లేకపోతే వీడు పెట్టిన పెట్టుబడికి చూసుకుంటే ఇది అంత లేదు, ఉండదు. అవును. పెట్టిన పెట్టుబడికి కంటే ఇక్కడ ఉండాలి. కనీసం బ్యాంక్ ప్రాఫిట్ అన్నా రావాలి, ఉమ్, బ్యాంక్ డిపాజిట్ మందం అన్నా రావాలి, లేకపోతే నార్మల్ బిజినెస్ చేస్తే వచ్చే 20-30% అన్నా రావాలి. ఓకే. అంతకంటే ఎక్కువ వస్తే స్టాక్ మార్కెట్ యూస్ఫుల్. అదే వస్తే ఎందుకు ఇంకా? అవును. ఇట్లా అందుకని ఈ లెక్క చూసుకుంటే ఏమైపోతాడు, ఈ స్టాక్ మార్కెట్ అనేది మాస్ యాక్షన్, మాస్ సైకాలజీ మీద వస్తుంది. ఇది పాతకాలం దాకా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏమైంది, ఇదివరకు స్టాక్ మార్కెట్ ఎక్కడో ఆడేవాడు, బ్యాకెట్లో కానీ ఆడేవాళ్ళు. అవును. ఎక్కడో ఆడేవాళ్ళు, వీళ్ళకి తెలియదు. పేపర్లో చూసుకుంటే కానీ రిజల్ట్స్ తెలియదు వీళ్ళకి. మొన్నాడు ఇప్పుడు అట్ట కాదు, నిమిషం పేపర్లో వచ్చేస్తాయి. అవును. ఇంటర్నెట్లో వచ్చేస్తున్నాయి, వాల్యూ ఆన్లైన్ వచ్చేస్తుంది. వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళు ఏమయ్యారంటే ఈ ఇంటర్నెట్ వేవ్స్ వచ్చే చోట ఇంకా ఎర్లీగా వస్తాయని చెప్పి స్టాక్ మార్కెట్ బిజినెస్ దగ్గరికి వెళ్ళి పక్క బిల్డింగ్కి కూర్చుంటున్నారు. మరి నిజమేంతో అబద్ధం ఎంతో సైంటిస్టులు తెలియాలి. ఓకే. ఒక సైంటిస్టే చెప్పాడు నాకు, అమెరికా నుంచి. ఉహుం, అక్కడే కూర్చుంటున్నారు దగ్గరికి, అక్కడ వస్తాయని. మరి ఏమిటో అంటున్నాడు వాడు, వాళ్ళకి తెలియలా. ఓకే. ఇట్లా వేవ్స్ వస్తాయని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఏంటి, స్టాక్ మార్కెట్ కనగానే ఇదివరకంటే 10-20 ఏళ్ల క్రితం ఎన్జేఎస్ఎస్వి ఉండేవాడు ఇక్కడ ఈ ఊళ్ళో. ఆయన ఇప్పుడు లేడు. ఆయన ఇక్వా ఇవి స్టార్ట్ చేసిన ఆయన చార్టెడ్ అకౌంటెంట్, స్పెషల్ నెంబర్ 1 కాస్ట్ అకౌంటెంట్, ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్, ఫైనాన్షియల్ గా బుక్స్ కూడా రాశాడు ఆయన. ఓకే. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, ఈ సంవత్సరం వాళ్ళ బాగా కురిసాయి, ఈ పంటలు బాగుంటాయి కనుక ఈ పంటల రేటు పెరుగుతుంది కనుక ఇట్లా ఉంటాయి, ఈ బిజినెస్ పెరుగుతుంది, ఫుడ్ గ్రోస్ ప్రజెంట్ అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది అనేవాళ్ళు. అదే ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ డెసిషన్ తీసుకుంటుంది, ఇది పెరుగుతుంది అని వస్తుంది. దాని మీద స్టాక్ మార్కెట్ మీద నడిచేవి. ఇప్పుడు అట్టా కాదు. ఇప్పుడు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అయిపోయినాయి. ఎవడో ఏదో కావాలని ఆపరేట్ చేస్తున్నాడు. ఓకే. తర్వాత దలాల్ స్ట్రీట్ జాబ్ మార్కెట్ ఉంది. మేము ట్రైన్ అయ్యాం అక్కడ. మా దగ్గర స్టాక్ మార్కెట్ కన్సల్టెన్సీ మేము చేసేవాళ్ళం స్టేట్ బ్యాంక్లో డిపార్ట్మెంట్. హర్షం మీద టైంలో మూసేసాం. ఓకే. ఆ టైంలో మాకు దలాల్ స్ట్రీట్లోనూ అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చారు స్టాక్ మార్కెట్ స్టేట్ బ్యాంక్. అక్కడ కొంతమంది జాబర్స్ కూర్చుంటారు. రేపు ఏ పెంచాలి, ఏ స్క్రిప్ట్ పెంచాలి అని వాళ్ళు లెక్క వేసుకుంటారు. అదే. రేపు దేని, ఈ వారం ఏం పెంచాలి, వచ్చే వారం ఏం పెంచాలి, ఏది వీక్ అవుతోంది, ఏది పెంచాలి అని బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. ఓకే. మరి వాళ్ళు అక్కడ వాలంటరీగా చేస్తుంటే ఇక్కడ అమాయకులు ఏమైపోతున్నారు. అవును. అందుకు చివరికి నా ఉద్దేశం ఏంటంటే, మీ జాతకంలో ఇవాళ గెలిచే యోగం ఉంటే గెలుస్తారు, లేకపోతే లేదు. మనం మీ జాతకం చూసుకుని అక్కడ బయలుదేరండి. వానాకాలం వాన వస్తుంది, ఎలా చూసుకోవాలి? వానాకాలం వాన వస్తుంది, బాగుంది. మీకు ఎంత దక్కుతుంది ఆ వాన? వరద వస్తుందా మీకు? అదే. మీ వాన వస్తుందా? మీ పొలంలో పడుతుందా లేదా?
సకాలంలో పడుతుందా అకాలంలో పడుతుందా వాన, అదే అది మీదేంటి మీ జాతకం చూసుకోవాలి తప్ప ఉమ్, అది ఏదో స్టాక్ వాల్యూ పెరిగింది, ఇండెక్స్ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది అంటే అది ఇండివిజువల్ నీ దగ్గర నుంచి బయలుదేరి నీ యోగం ఏంటని అని చెప్పి బయలుదేరు. ఇదే హార్స్ రేసెస్ కూడా, హార్స్ రేసెస్ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి నిమిషాల్లో గుర్రం వెళ్ళిపోతోంది, ఉమ్, నిమిషాల్లో గుర్రం వెళ్ళిపోతోంది. 10 గుర్రాల పైన జాకీ ఉన్నాడు. ఈ జాకీ 4 గుర్రాల మీద 4 జాకీ ఉంటే ఈ జాకీ మనిషి అక్కడ బుక్కీస్లో వేరే గుర్రం మీద కడుతున్నాడు. వీడే వాడు ఆ గుర్రం మీద డబ్బులు కడతాడు బుక్కీస్లో, అదే వీడి గుర్రాన్ని వదిలేసి. అదే మేము చూసాం, మేము హార్స్ కోర్స్లో వెళ్తే సరదాగా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఉమ్, ఇట్లా కట్టేవాళ్ళు. వాడికి తెలుసు అది పోతుందని. హార్స్ రేస్ ఏమిటి, హార్స్ లక్షణం ఏంటి, టర్ఫ్ న్యూమరాలజీ అని నెంబర్ల మీద తయారైంది అది, ఆహా, టర్ఫ్ న్యూమరాలజీ అని. ఆ టర్ఫ్ యొక్క జాతకం చూసి అది చూసి ఇది చూసి దాని పిల్ల దీని పిల్ల ఇది పిల్ల ఇది పిల్ల చేసిన జాకీ వాడు లాగుతున్నాడు ఎత్తున్నాడు, వాడు అక్కడ డబ్బులు కడుతుంటే ఈ గుర్రాన్ని ఎందుకు పోనిస్తాడు వీడు. అవును, అందుకని హ్యూమన్ ఇవి ఉన్నాయి అక్కడ, హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అక్కడ, హ్యూమన్ Okay. కన్నింగ్నెస్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అక్కడ. ఇక్కడ వీడి కట్టినవాడు ఏమైపోతాడు, అమాయకుడు, అవును, అమాయకుడు చెడిపోతాడు. అదే. వీడికి ఉందా లేదా, నేను హార్స్ రేస్లో ఒకసారి చెప్పా, ఉమ్, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ నెంబర్లు చెప్పాను, నేను నెంబర్లు కొన్నాళ్ళు చెప్తున్నా మీకు. చెబితే సిండికేట్ అని చెప్పి కడతారు వీళ్ళు, వెళ్ళి 3-4 కలిసేసి కడతారు. 3-4 నేను చెప్పిన నెంబర్లు వాడు ఒప్పుకోవాలి, నేను ఒకటి చెప్పా మిగతా వాడు ఒప్పుకోవాలి, వాడి నెంబర్ మార్చేస్తాడు, ఫెయిల్ అవుతారు. సార్ పోయింది సార్, మీరు చెప్పి నెంబర్ వచ్చింది కానీ మేము కట్టలేదు అంటాడు. ఎందుకు కట్టలేదంటే పక్కన వాడు ఒప్పుకోలేదు సార్ మా సిండికేట్ అంటాడు. మరి వీడికి ఏమైంది, వాడి ఫేటు అదే మీరు అయిపోయింది. అక్కడి నుంచి నేను వదిలేసా. సాయంత్రం 5:30 అవగానే ఇంటికి వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుటికి చార్ట్ వస్తుంది, చార్ట్ రాగానే కూర్చోవాలి. అప్పుడు ఇంకా ఇంటర్నెట్ లేదు, ఇంత పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. కూర్చునేసేస్తే మళ్ళా రేపు నేను నా వల్ల కాదు, నీ ఇండివిజువల్ నీ జాతకంది, నీ జాతకంలో ఉంటే చెబుతా లేకపోతే లేదని మొదలేసా. ఆ నెంబర్లు చెప్పడం మానేసి నీ జాతకం ప్రకారం ఇవాళ గెలుస్తావరా, ఈ బలానా టైంలో టికెట్ కొన్నా అన్న. ఓకే, ఒకడు ఏం చేశాడు, కొన్నాడు, వాళ్ళు ఇద్దరు కొన్నారు, గెలిచారు. ఒకడు కొన్నాడు, సార్ నేను కొనలేదండి వేరే టైంలో కొన్నాను అన్నాడు. మరి ఏమైందన్న, వచ్చింది 10,000 అన్నాడు. వేరే టైంలో కొన్నాడు, 10,000 వచ్చింది అన్నాడు. మరి వచ్చే పైసలు తీసుకున్నావా అన్న. ఏంటి, వాడు ఫ్రెండ్ దగ్గర ఉంది టికెట్, వాడి దగ్గర తీసుకుని ఇస్తా అన్నాడు, అది రేపు ఇస్తాడు అన్నాడు. మొన్నాడు వచ్చాడు, ఇచ్చాడంటే టికెట్ పోయింది అన్నాడు అండి అన్నాడు. వీడు వేరే టైంలో కొన్నది ఆ డబ్బులు వాడికి ఇచ్చాడు, వీడు కౌంటర్లో పోయి కొనలా. నేను చెప్పిన టైంకి కౌంటర్లో వీడు కొనాలి. ఓకే, వాడు అక్కడ కాకుండా వేరే టైంలో డబ్బులు వేరే వాడికి ఇచ్చి కొని అన్నాడు. అవును, అలా జరుగుతుందండి. అసలు జనరల్ గా మన జాతక చక్రం చూసుకుంటే జాతకంలో తెలుస్తుంది. మీకు చెప్తా, ఇంకా జస్టాలకి వస్తే ఆర్సురస్లో ఏ రోజు జాకీ పేరు చూడండి, గుర్రం పేరు చూడండి, నక్షత్రం ఉంటుంది, నామ నక్షత్రాలు. ఓకే, ఆ నక్షత్రాలు పట్టుకొని స్టార్ట్ అయ్యే టైంలో అష్టవర్గులో కక్షలు చూడండి, ట్రాన్సిట్ ఎస్ట్రాలజీ అది. ఓకే, గోచారం కక్షలో మారిపోతుంటారు. ఆ కక్షల్లో బలం ఎంత ఉంది, ఏ బలంలో వెళ్తున్నారు, అక్కడ మీకు తెలిసిపోతుంది ఏ నెంబర్ గెలుస్తుంది అనేది. న్యూమరాలజీ అంటే టర్ఫ్ న్యూమరాలజీ. 4 పాయింట్ 5 పాయింట్ ఉండాలండి అక్కడ. ఆ పాయింట్లు బలంగా ఉందా లేదా, ఏ కక్షలో ఏదైనా ఉంది, ఏ గుర్రాన్ని సూటబుల్ ఆ కక్ష. వీడు పరిగెత్తేది ఎంత, 2 నిమిషాలు పరిగెత్తారు. ఏ గ్రహాన్ని చూడాలి అప్పుడు మీకు ఏ గ్రహం ఉంది, ఓకే, అక్కడ ఉన్న గ్రహానికి, ఆ కక్షలో పరిగెత్తున్న గ్రహానికి ఆ కక్షలో బలం ఎంత ఉంది, ఆ రోజుకి ఆ గ్రహమే అంతే. ఆ గ్రహం ఈ నామ నక్షత్రానికి గుర్రం నామ నక్షత్రం జాకి నక్షత్రం పొంతనుందా లేదా ఫస్ట్. లేకపోతే ఈ జాకీగాడు అక్కడ వేరే గుర్రాన్ని కడుతూ ఉంటాడు. అసలు జాకీగాడు బోల్ బిజినెస్ చేస్తారు బయట, అయ్యో చాలా చేస్తారు బయట. ఈ హార్స్ ఓనర్ ఇంకో హార్స్ మీద కడుతూ ఉంటాడు అక్కడ బుక్కీస్లో. బుక్కీస్లో ఇంత డబ్బులు కట్టలు వెళ్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం ఇక్కడ ఆదివారాలు అక్కడ తోచగా. అప్పుడు సినిమా హాల్కి పగలు మ్యాట్నీకి వెళ్ళాలంటే చెమట పడుతుంది అనమాట. అదే సినిమా హాల్లో కూర్చోలేక ప్యాకాట కూడా వచ్చేస్తుందండి. ఇది ప్యాకాట కూడా అంతే. ఆ టైంని బట్టి కృష్ణమూర్తి గారు పుస్తకంలో రాశాడు, ప్యాకాట్లో ఎప్పుడు గెలుస్తారు ఏంటని. కేపీ గారు ఆయన
రాశాడు దాని ప్రకారం అట్లా గెలుస్తారు అట్లాగా రాస్తారు. కానీ ఇప్పుడు అవి ప్రాక్టీస్ చేసేవి కాదు, ఆ స్పెక్యులేషన్. అది స్పెక్యులేషన్ లో మీకు యోగం ఉంటేనే వస్తుంది, లేకపోతే లేదు అనేది ముఖ్యం. ఓకే, అది నా పుస్తకాల్లో కూడా రాసా, ఫైనాన్షియల్ ఎస్ట్రాలజీ అని ఉంది, ఓకే, చాప్టర్స్. ఈ ఫైనాన్షియల్ ఎస్ట్రాలజీ చాప్టర్ రాసా. ముఖ్యంగా ధనయోగం ఉండాలి. ఆ ధనయోగం ఇవాళ ప్రాప్తిస్తుందా లేదా, రేపు ప్రాప్తిస్తుందా, ఎంత మటుకు ప్రాప్తిస్తుంది అనేది చూసుకుంటే అప్పుడు మీరు గుర్రం కాదు గాడిద మీద కట్టినా వస్తుంది. అది ఇంపార్టెంట్. మనకి యోగం ఉండాలి, కానీ అదే అక్కడ పెరిగింది, ఈ సంవత్సరం పెరిగింది, ఆ సంవత్సరం పెరిగింది, అక్కడ పెరిగితే దేశానికి పెరిగింది. బంగారం రేటును కూడా అంచనా వేయచ్చండి. బంగారం రేటు గురుడు ఇన్ఫ్లుయెన్స్ మీద పెరుగుతుంది. అన్ని థియరీ చెప్పొచ్చు. ఇప్పుడు మనం తీసుకుని అనాలిసిస్ చేస్తే లాస్ట్ 1 year 10 years చేస్తే గురుడు వల్ల ఇక్కడ వచ్చింది ఇవన్నీ థియరిటికల్ అనాలిసిస్, అంటే చివరికి పాస్ట్ అనాలిసిస్. రేపు కూడా పెరగచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కంట్రోల్ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువైపోయింది. ట్యాక్సెస్ పెంచాని వాడు తగ్గించమంటున్నాడు, పెంచమంటున్నాడు. బంగారం మీద కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసిందో ఈ ప్లానెటరీ తక్కువ. ఏదో కథలు చెబుతాం, గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ గ్రహం వల్ల వచ్చింది, ఆ గ్రహం వల్ల వచ్చింది, మనం చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ యాక్చువల్ బెనిఫిట్ ఎవరికి, ఇవాళ కొని పెట్టుకున్న వాడికి ఏం లాభం? అవును, బంగారం ట్రేడింగ్ చేయట్లే ఇవాళ. మన దగ్గర ఇండియాకి వచ్చేసరికి అవుతుంది బంగారం కన్జంప్షన్ ఎక్కువ, కొనేసి దాచిపెట్టుకుంటారు. ఆర్నమెంటల్ వాల్యూస్. అదే పైగా ఏదో ఫంక్షన్ వచ్చింది పెట్టుకెళ్ళడానికి భయం, దొంగల భయం, ప్రాణ భయం. దొంగలే కాదు, ప్రాణ భయం ముందు. అది కన్జంప్షన్ కాకపోతే ఏమవుతుంది? అందుకని అది పోయింది. అది పోయి ఆ బంగారం చేసేవాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు మళ్ళీ 1 gram గోల్డ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వ్యాపారస్తులు. ఇన్ని రకాల కండిషన్స్లో మిస్టర్ ఎక్స్ బంగారం కొంటే బాగుతాడా వెళ్తాడా, లాభం వస్తుందా లేదా? లాభం వస్తే వాడి సాటిస్ఫాక్షన్, లాభం ఇంట్లో పెట్టుకున్నాడు, కన్సంప్షన్ తినేశాడు, బంగారం ఇంట్లో పెట్టుకున్నాడు, అది లాభం. అది వాడికి తృప్తి పడ్డాడు కనుక అది మళ్ళీ అమ్మితే తరుగు తీసేస్తాడు వాడు. ఇప్పుడు రేపు 2వ తారీఖుని గురువు మారుతున్నాడండి. కర్కాటక రాశిలో గురువు వస్తున్నాడు 2వ తారీఖు. గురువు వస్తాడు అంటే బంగారం బాగా రేటు పెరుగుద్ది అని అనుకోవాలా? పెరుగుతుంది. గురుడు సింహంలోకి వెళ్ళినప్పుడు బాగా పెరుగుతుంది. ఎందుకు? సింహరాశికి రవికి గురుకి ఇదనమాట. ఓకే, ఆ సంబంధం మీద ఎక్కువ పెరుగుతుంది. మామూలుగా గురుడు సింహంలో వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఈ మార్కెట్ రేట్ బట్టి ఇవాళ 100 ఉంది, 120 అయింది, అప్పుడు 150. ఈ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. తగ్గనివ్వరు. ఎందుకంటే ఎకనామిక్స్ లో గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ బెటర్ దాన్ డిఫ్లేషన్. మనిషికి టెంపరేచర్ ఉంటే మంచిది, కానీ టెంపరేచర్ పడిపోతే కష్టం. అట్లాగే దేశానికి కూడా ఎకనామిక్స్ లో ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్, డిఫ్లేషన్ పనికిరాదు. ఇన్ఫ్లేషన్ లో ఉంటే మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఒకటి అంటాడు, కొంటాడు, అమ్ముతాడు, ఈ డబ్బు సర్క్యులేట్ అవుతున్న కొద్దీ పెరుగుతుంది. అందుకని ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి దేశానికి మంచిది. అందుకని తగ్గనివ్వరు వాళ్ళు. ఆ రేట్లు తగ్గవు, రేట్లు పెరుగుతున్నాడు. ప్రతి వస్తువు పెరిగిపోయింది ఇప్పుడు. ఏమిటి ప్రతి వస్తువు ఎందుకు పెరిగిపోతుంది? రేట్లు పెట్టండి. అది పెరిగిన కొద్దీ డిఏలు పెరుగుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకోండి, డిఏ పెరుగుతాయి. డిఏ పెరిగిన కొద్దీ పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది వాడికి, మళ్ళీ స్పెండ్ చేస్తాడు. స్పెండ్ చేస్తే ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది. అది స్పెండ్ చేయకపోతే ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ కావు. ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ అయితే, ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయితే మళ్ళీ బాగా గూడ్స్ వస్తాయి. అట్లా సర్క్యులేషన్ పెంచడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్ తగ్గనివ్వరు. పెరిగితేనే దేశానికి ఆరోగ్యం. రేపు గురు గోచారం ప్రభావం ఏ రాశుల మీద ఎలా ఉండొచ్చండి? మామూలుగా గోచారంలో చూస్తే గురువు ఉన్న రాశి నుంచి కొన్ని రాశులు ఉన్నాయని మామూలు అన్ని గ్రహాలకి ఉంది. ఏ రాశి అక్కడి నుంచి ఉన్నాయి, అవన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్లోకి వచ్చాడు అంటే క్యాన్సర్ బాగుంటుంది. అక్కడి నుంచి 5, 10 ఇవన్నీ ఉంటాయి. ఆ లెక్కలు ఉన్నాయి. మామూలుగా గోచారంలో చూసే పంచాంగాలు అన్నిట్లో ఉంటాయి. అయితే వాడికి బాగుంటాడా, వాడు ఎవడు, వాడి పని ఏంటి, ఇప్పుడు వాడి వయసు ఏంటి, వాడు ఆడ మగ, వాడు ఏ భావం చూస్తున్నాడు, ఆ భావానికి బాగుంటాడా అది చూసుకోవాలి. ఆరోగ్యం చూసుకుంటాడు. ఆరోగ్యంలో వాడి జాతకంలో గురుడు శుభుడా పాపుడా, ఇప్పుడు వాడికి ఆ దశ వచ్చిందా లేదా, అందుకే అప్పుడు దాన్ని బట్టి ఈ గోచారం పనిచేస్తుంది. కానీ ఈ గోచారాన్ని బట్టి అది దశాభుక్తులు మారవు, ఒరిజినల్ జాతకం మారదు. నాటల జాతి పెట్టుకుని చూసుకోవాలి. అది పెట్టుకుని చూసుకోవాలి. తర్వాత గోచారంలో మళ్ళా ఈ గురుడు ఇక్కడ ఉన్నాడు అంటే వీడికి వెధా పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ వెధా పాయింట్స్ లో వేరేవాడు ఉన్నాడా, వీడిని కంట్రోల్ చేస్తున్నాడా, వీడి శుభాది. ప్రతి గ్రహానికి గోచారంలో వెధా పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఈ గోచారానికి దశాభుక్తులు కలిపి చూసుకోవాలి. గోచారంలో గురుడు కంటే ఎక్కువ
మోర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరంటే శని రాహుకేతులు గోచారం బాగా గురుడు ఎట్లయినా మంచి చేయదలుచుకుంటే చేసిపోతాడు, ఓకే వద్దన్నా చేసిపోతాడు. మరి వద్దంటే ఆపేవాళ్ళు కాదు శని రాహువులు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిపోతారు. అందుకనే గోచారంలోకి వచ్చేసరికి శని రాహువులు గోచారం చాలా ఇంపార్టెంట్. గురుడు ఏదో చదువుకుంటాం బాగానే ఉంది, బాగా తక్కువ ఉంది ఎక్కువ ఉందని వదిలేస్తాం. అది అలా. తర్వాత గోచారంలో ఈ గురుడు కానీ కానీ క్యాన్సర్లోకి వచ్చాడు అనగానే అది కాదు ఇంపార్టెంట్. క్యాన్సర్లో పునరసు పుష్యమి ఆశ్లేష ఈ ఏ నక్షత్రాల్లో ఉన్నాడు. ఇంకా డీప్గా పోతున్నాం. ఒక్కొక్క నక్షత్రంలో 5 నెలలు ఉంటాడు, 4-5 నెలలే ఉంటాడు. ఈ నక్షత్ర వైజ్ పోతే మీ జన్మ నక్షత్రం ఇది, ఆ జన్మ నక్షత్రం నుంచి ఇది ఎన్నో నక్షత్రం అది చూసుకుంటే గోచారంలో నక్షత్ర గోచారం అది ఫలదీపికలో ఉంది, ఒక చాప్టర్ అంతా ఉంది. నేను ఆర్టికల్స్ కూడా రాశాను దాంట్లో, వెబ్సైట్లో కూడా ఉంది. ఆ నక్షత్ర గోచారంలో ఇప్పుడున్న గురుడు కానీ ఇప్పుడున్న శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, మీ జన్మ నక్షత్రం నుంచి ఎన్నో నక్షత్రం ఏం జరుగుతుంది అని టూకీగా రాసేసారు వాళ్ళు. టూకీగా దాన్ని బట్టి ఫస్ట్ పాయింట్ చూడవలసింది ఏ అస్ట్రాలజీ మొత్తం మీద మీరు దశాభుక్తులు చూడండి, ఏదైనా చూడండి, ప్రిడిక్టివ్ పార్టికల్గానే వీడి జెండర్ ఏమిటి, వీడి వయస్సు ఏంటి, చిల్లవాడ పెద్దవాడ, ఏ భావం చూస్తున్నారు మీరు, ఆరోగ్యం చూస్తున్నారా, చదువు చూస్తున్నారా, ఉద్యోగం చూస్తున్నారా, పెళ్లి చూస్తున్నారా, పిల్లల్ని చూస్తున్నారా, సంతానం ఏ అదృష్టం చూస్తున్నారు, ఏ భావం 12 భావాల్లో ఏ భావం అంటారు స్టడీ చూడాలి. దాన్ని బట్టి మీకు స్టడీ కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఒక్క గ్రహంతో కాదు. ఈ గురుడు క్యాన్సర్లోకి ఇవాళ రాకముందు 2 నెలల ముందే పనిచేస్తాడు. యాక్చువల్గా అడ్వాన్స్డ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. శని 6 నెలల ముందే పనిచేస్తాడు. రాశి మారటానికి 6 నెలల ముందే శని పనిచేస్తాడు. 2 నెలల ముందే గురుడు పనిచేస్తాడు. అట్లా ప్రతి గ్రహానికి కొంత ముందే పనిచేస్తారు వాళ్ళు. ఈ రాశిలో ప్రవేశించడానికి ముందే పనిచేస్తారు. అందుకని ఇప్పుడు ఏళ్ళు నడిచి వెళ్ళిపోతూ మేలు చేస్తాడు అంటారు. అది జనరల్ వావుడే, అది జనరల్ వావుడే, దానికి తార్కాణం లేదు. జనరల్ వావుడే. మేము కూడా సమర్థిస్తూనే ఉంటాం, అది వేరే సంగతి. మనం ఏదో రకం చెప్పాలి కదా వాళ్ళకి. తర్వాత ఈ 30 డిగ్రీల క్యాన్సర్లో కొన్ని ఇంటెన్సివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని యాక్సిలరేటెడ్ పాయింట్స్, కొన్ని ద్రకాణాల్లో వాడు ఎక్కువగా పనిచేస్తాడు, కొన్ని ద్రకాణాల్లో తక్కువ పనిచేస్తాడు. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ హిజ్ ఒరిజినల్ బర్త్ చార్ట్లో ఉన్న గురువుని బట్టి ఉంటాయి. అంతే కదా. ప్లస్ ఇప్పుడు ధరిస్తున్న దశాభుక్తులు, ఈ రెండు కలిపి ఇవాళ వాడి వయసు ఎంత. మరి అదే అశ్విని నక్షత్రం వాడు ఇవాళ పుట్టాడు, నెల క్రితం పుట్టాడు, 10 ఏళ్ల క్రితం పుట్టాడు, వాడి నక్షత్రం ఏంటి, వాడి ఒరిజినల్ బర్త్ చార్ట్ ఏంటి, దాన్ని బట్టి ఇవన్నీ నడుస్తాయి కనుక అవి మర్చిపోకూడదు. ఫైనల్ రిజల్ట్ అది. మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ కావాలి.